మీరు ఎప్పుడైనా ఊహించారా? ఒక చిన్న ప్రాణి అయిన ఉడత రామాయణం అనే మహాకావ్యంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని. ఈ కథలో ఒక చిన్న ప్రాణి అయిన ఉడత తన తత్పరత, భక్తి శ్రద్ధలతో రాముని యొక్క బృహత్ కార్యంలో ఎలా పాల్పంచుకుందో తెలుసుకుందాం. ఈ కథలో ఆ చిన్న ప్రాణి యొక్క పాదాలు, అడుగులు పెద్ద గుర్తులే కాదు, ప్రతి చిన్న ప్రయత్నానికి కూడా దానికి తగ్గ ప్రాముఖ్యత ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. రామాయణంలో మాత సీత యొక్క అపహరణం జరిగినప్పుడు రాముడు వానర సైన్యం సహాయంతో లంకా నగరానికి చేరుకోవడానికి సముద్రంపై భారతి నిర్మించాలని తలపెట్టాడు. ఈ కథనుసారం వానర సైన్యం భారతి నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై మొదటిగా శ్రీరాముని పేరు రాశారని చెప్పబడింది. ఆ తర్వాత వాటిని సముద్రంపై వేశారు. రాముని పేరు రాసిన కారణంగా ఈ రాళ్ళు నీళ్లపై తేలాయని చెబుతారు. ఈ చమత్కారం చూసిన వానర సైన్యం ఎంతో ఉత్సాహంగా మిగిలిన పని చేయడం ప్రారంభించింది. మిగిలిన వారిని కట్టడం త్వరగా పూర్తి చేయాలనే పనిలో లీనమయ్యింది. శ్రీరాముడు వానర సైన్యం యొక్క నిష్టను, శ్రద్ధతో చేసే పనిని చూసి ఎంతో సంతృప్తి చెందుతాడు. ఈ కార్యంలో ఒక చిన్న ఉడత కూడా పాలుపంచుకుంది. అది దాని చిన్ని నోటితో చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేయడం ప్రారంభించింది. ఒక కోతి మాటిమాటికి ఇది చేస్తున్న పనిని చూసింది. ఒక పక్క వానర సైన్యం వారధిని కడుతూ ఉంటే ఈ చిన్ని ఉడత తనకు తోచిన సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూసిన ఓ కోతి ఉడతను హేళన చేయడం ప్రారంభించింది. అరే ఓ ఉడత, ఏం చేస్తున్నావు? నువ్వు వేస్తున్న ఈ చిన్ని రాళ్ళు మా పనిలో ఆటంకం కలిగిస్తున్నాయి. నేను కేవలం సాయం చేయాలి అనుకుంటున్నాను. ఈ బృహత్ కార్యంలో నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాను. అరే, నువ్వు చాలా చిన్ని ప్రాణివి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు, లేదంటే ఏదైనా రాయి నీ మీద పడితే నీకు దెబ్బ తగులుతుంది. కానీ ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎంతో ముఖ్యమైనదని నేను విన్నాను. నేను మంచి చెయ్యాలనే ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నము నువ్వు వేసే ఈ చిన్న రాళ్ళ వల్ల ఏం జరుగుతుందో, కేవలం మా సమయం వృధా అవుతుంది. అంతే, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, అదే మంచిది. ఇంతలో అక్కడున్న మిగతా వానరులందరూ కూడా ఈ వానరానికి మాట సాయంగా వచ్చారు. కానీ వారిలో కొందరు ఉడత సాయంగా మాట్లాడతారు. కానీ మిగతా వానరులన్నీ కూడా ఉడతను గేలి చేయడం మొదలు పెడతాయి. వాదన పెరుగుతూ ఉంటుంది. కొట్లాట ఇంకా పెద్దదయ్యేలాగా అనిపిస్తుంది. దీని వలన ఉడత ఎంత బాధపడుతుంది. ఇదంతా దూరం నుంచి భగవాన్ శ్రీరామ్ కూడా చూస్తూ ఉంటాడు. శ్రీరాముని చూసిన ఉడత తన చిన్ని పాదాలతో చిన్ని అడుగులు వేసుకుంటూ రాముని సమీపిస్తుంది. దాని కళ్ళల్లో నీళ్లు, మనసులో బాధ ఉంటాయి. దాని మనసులో భావం అంతా అది మాట్లాడే మాటల్లో కనిపిస్తుంది. బాధలో ఉన్న ఉడత భగవాన్ శ్రీరాముని వద్దకు వెళుతుంది. వానరసేన తనని ఎలా హేళన చేసిందో చెబుతుంది. ప్రభు, నేను చిన్ని ప్రాణినే, కానీ ఈ మహత్కార్యంలో పాలు పంచుకోవాలని నా మనసులో ఎంతగానో ఉంది. కానీ వానరసేన చేస్తున్న హేళన నా మనస్సుకు కష్టాన్ని కలిగిస్తుంది. నీవు చేసే సహాయం ఈ వారధి నిర్మాణంలో ఎంతో మహత్వపూర్ణమైనది. మిగతా వారు చేసే పనిలాగే నువ్వు చేసే పని కూడా ఎంతో మహత్వమైనది. కానీ ప్రభు, నా చిన్ని ప్రయత్నానికి ఏం విలువ ఉంది? నేను కేవలం చిన్న రాళ్లను మొయ్యగలుగుతాను. ప్రతి చిన్న పని కూడా ఎంతో విలువైనది. నువ్వు తీసుకొచ్చి వేసే ఈ చిన్ని రాళ్ళు ఈ వారధిని ఇంకా దృఢంగా చేస్తున్నాయి. మీ మాటలు నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ప్రభు. నేను మనస్ఫూర్తిగా ఈ మహత్కార్యంలో పాలు పంచుకుంటున్నాను ప్రభు. ఇది విన్నాక శ్రీరాముడు వానర సైన్యాన్ని అంతటిని పిలుస్తాడు. వారికి ఆ ఉడత వేసే చిన్ని రాళ్ళ, పెద్ద రాళ్ళ మధ్యన చేరి ఆ వారధిని దృఢంగా ఎలా మారుస్తున్నాయో చూపిస్తాడు. భగవాన్ శ్రీరాముడు వానరసేనతో, ఒకవేళ ఈ చిన్ని రాళ్ళు లేకపోయి ఉంటే మీరు వేసే పెద్ద రాళ్ళు చెల్లాచెదురైపోయి ఉండేవి. ఈ విధంగా ఉడత చేసే పని మీరందరూ చేస్తున్న పనిలాగే ఎంతో విలువైనది. తన మాటలు పూర్తయిన తర్వాత భగవాన్ శ్రీరాముడు తన మనసులో ఉన్న ప్రేమ, స్నేహభావం తెలియజేయడానికి ఆ ఉడతను తన చేతిలోకి తీసుకొని
ఉడత చేసిన కష్టాన్ని సహాయాన్ని మెచ్చుకుంటూ స్నేహపూర్వకంగా ఉడత వీపు పైన తన వేలతో నిమురుతాడు. దీనితో శ్రీరాముని వేలకు గుర్తులు నాజుకైన ఉడత వీపు మీద ఏర్పడతాయి. అప్పట్నుంచి ఉడత వీపుపై ఉన్న చారలు భగవాన్ శ్రీరాముని వేల అచ్చులని అందరూ నమ్ముతారు. వేల అచ్చులని ప్రతీతి ఒక విధంగా చూస్తే అది శ్రీరాముని ఆశీర్వాదం. ఈ కథ ద్వారా మనం ఏ పని కూడా చిన్నదో లేక పెద్దదో కాదు, ఎంత మహత్వపూర్ణమైనది అవుతుంది. ఏ పని కూడా చిన్నదో లేక పెద్దదో కాదు, ఆ పని ఎంత నిష్ఠతో ఎంత ప్రేమతో చేశారనేదే అర్థమవుతుంది. ఉడత యొక్క నిస్వార్థమైన సేవ, భగవాన్ శ్రీరాముని ప్రేమ, భగవాన్ శ్రీరాముని ఆశీర్వాదం మనకు ఒక ప్రేరణను ప్రతి ప్రాణి చేసే చిన్న పని కూడా ఈ ప్రపంచాన్ని సుందర సమృద్ధిగా చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. యమధర్మరాజు భూమిపైన జీవుల కాలం ముగిసే సమయానికి వారిని తనతో తీసుకువెళ్ళడానికి వస్తారు అని మీకు తెలిసే ఉంటుంది. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణించాక తప్పదు. శ్రీరాముడు కూడా ఈ భూమిపై అవతరించాడు. ఆయన కూడా ఏదో ఒకరోజు తన దేహాన్ని విడిచి వెళ్లాల్సిందే. ధర్మరాజు శ్రీరాముని వద్దకు ఆయనకు ఇంకా ఎక్కువ సమయం మిగలలేదని చెప్పటానికి వచ్చినప్పుడల్లా హనుమంతుడు ధర్మరాజుని రాముని వద్దకు వెళ్ళనీయకుండా అడ్డుకునేవాడు. హనుమంతునికి రాముడంటే ఎంతో ప్రీతి. హనుమంతునికి అమరత్వం లభించిందని ధర్మరాజుకు తెలుసు. ఆయన పరమశక్తిశాలి కూడా. అందుకే ధర్మరాజు ఆయనకు కోపం తెప్పించాలనుకునేవాడు కాదు. కానీ శ్రీరామునికి తెలుసు, ఈ భూమిపై పుట్టామంటే ఏదో ఒక రోజు చనిపోక తప్పదని, ఈ చక్రం నుంచి ఎవరూ తప్పించుకోలేరదని. తన భక్తుడు హనుమాన్ తనని దీని నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అని కూడా ఆయనకు తెలుసు. హనుమంతుడు ఉండగా రాముని మరణం జరగని పని. ఒకరోజు హనుమ మహల్ నుంచి తోటలో విహరించడానికి వెళ్తాడు. అంతలో రాముడు తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి ఆడుతూ ఉంటాడు. దాన్ని ఎగరేస్తూ పక్కనే నేలపై ఉన్న చిన్న రంధ్రంలో పడివేస్తాడు. హనుమ తిరిగి వస్తాడు. రాముడు హనుమంతుడితో, హే మహాబలి, నా ఉంగరం పడిపోయింది, దాన్ని వెతకడానికి సహాయం చేయగలవా అని అడుగుతాడు. హనుమంతుడు సరేనని చెప్పి తన శరీరాన్ని చిన్నదిగా చేసేస్తాడు. భూమికి ఉన్న రంధ్రంలో పట్టే అంత చిన్నదిగా తన శరీరాన్ని మార్చేస్తాడు. లోపలికి దూరిన హనుమంతుడు ఆ ఉంగరాన్ని పట్టుకోబోతే అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. హనుమంతుడు దాని వెనకాతలే వెళుతూ ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ చాలా సమయం అయిపోతుంది. కొంచెం సేపటికి ఆయన పాతాళ లోకానికి చేరుకుంటాడు. అక్కడ సర్పాలకు రాజైన నాగరాజుని కలుస్తాడు. ఆయనతో హనుమంతుడు, హే ప్రభు, శ్రీరాముని ఉంగరం పాతాళ లోకంలో పడిపోయింది, దయచేసి ఆ ఉంగరాన్ని నాకు చూపించండి అంటాడు. నా దగ్గర ఉంగరాలతో ఉన్న ఒక గది ఉంది. భూమి నుంచి ఏ ఉంగరం పడినా దానిలోనే జమ అవుతుంది. మీరు ఆ గదిలోకి వెళ్ళి ఉంగరాన్ని వెతుక్కోండి అని అంటాడు. సర్పరాజు సరే అలాగే చేస్తానని చెప్పి హనుమంతుడు ఆ గది వద్దకు వెళ్తాడు. అక్కడ బోలెడన్ని ఉంగరాలు ఉంటాయి. హనుమంతుడు శ్రీరాముని ఉంగరం కోసం వెతక కొంచెం సేపు రేపటికి ఉంగరం దొరుకుతుంది. దాన్ని తీసుకొని తిరిగి వెళ్తూ ఉండగా కానీ పాతాళ లోకంలో సమయం చాలా నెమ్మదిగా తిరుగుతుంది. అక్కడ ఒక క్షణం భూమిపైన కొన్ని సంవత్సరాలతో సమానం. హనుమంతుడు అయోధ్య చేరుకునేసరికి చాలా కాలం గడిచిపోతుంది. అప్పటికే శ్రీరాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. హనుమంతుడు శ్రీరామ ప్రభువుని ఆఖరిసారిగా కలవలేకపోతాడు. ఇది ఆలోచించి ఎంతో దుఃఖిస్తాడు. హనుమంతుడు తన ఎడబాటును సహించలేదని శ్రీరామునికి ముందే తెలుసు. అందుకే ఆయనను పాతాళ లోకానికి పంపించాడు. అమరత్వం పొందిన కారణంగా హనుమంతుడు భూమిపైనే ఉండాల్సి వస్తుంది. ఏ మందిరంలో అయితే శ్రీరాముని కథలు వినిపిస్తాయో అక్కడ జనాలను ఆశీర్వదించడానికి హనుమంతుడు ఖచ్చితంగా వెళ్తాడు. నేస్తాలు, ఈ భూమిపైన పుట్టిన ప్రతి వారు
ఏదో ఒక రోజు భూమిని విడిచి వెళ్ళక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.